Praise the Lord. Good morning and welcome to Power Pack Pastors International Fellowship. I'm very happy to see you all. Hope you're all doing well and by the grace of God, you're all in our prayers. అయ్యగారులందరికీ హృదయకాల శుభాకాంక్షలు మరియు శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహస్కూడికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. మీరందరూ క్షేమంగా ఉన్నారని, మహోన్నతుడైన దేవుని యొక్క బలమైన చేతుల్లో బలంగా వాడబడుతున్నారని మీ అందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. మీ అందరి గురించి మేము ఆలోచిస్తున్నాం. ఆమేన్. So today we are going to have a powerful message from Mum Ministries International. The director, Reverend Dr. Farrell Defoe, is going to speak to us. Powerful message today, and Pastor Elisha Garu and family are going to lead us into praise and worship. Aigarlu, so before we do anything, let's say together, all together, the faith confession of the Power Pack Pastor. మనందరం కలిసి శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుకోలు మనందరం కలిసి చెప్పుకుందాం. నాతో పాటు అందరూ ఈ మాటలు చెప్పండి. యు ఆర్ నాట్ వాట్ పీపుల్ కాల్స్ యు ఆర్, బట్ యు ఆర్ వాట్ గాడ్ కాల్స్ యు. యు ఆర్ ద పవర్ ప్యాక్డ్ పాస్టర్. గాడ్ కాల్ యూ అండ్ చూస్ యూ టు ఫైట్ విత్ హిస్ ఎనిమీ ఆన్ దిస్ ప్లానెట్. యు ఆర్ ద వారియర్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు. దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు మరియు ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన గొప్ప యోధురాలువి. సో కనుకనే నీవు శక్తి కలిగిన సేవకుడవి, సేవకురాలువి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో లెట్స్ so you all remember, know the power and use the power, right? That's the new year commitment, promise of the Lord. Know the power, get the power, and use the power of the Holy Spirit. So let's welcome Elisha Pastor Garu. Praise the Lord. మెదక్ నుంచి ఎలీషా గారు, మీరు ఒక్క పాట పాడండి. ఒక పాట పాడిన తర్వాత ఆరాధన చేయండి. మనం వాక్యంలోకి వెళ్దండి. థ్యాంక్ యూ సార్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ జూమును నడిపిస్తున్న దేవుని సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. అందరం కూడా పాటలో ఏకీభవిస్తూ ప్రభుని మన మనసారా స్తుతిస్తూ దేవుని నామాన్ని మహిమ పరచాలని ప్రభునామం మీకు మనం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. అందుకొను దేవా ఆరాధనా, నా దీన్ స్తుతి నివేదన. అందుకొను దేవా ఆరాధన, నా దీన్ స్తుతి నివేదన. అందుకొను దేవా ఆరాధన. పాడినావు ఇంతకాలము, కాపాడదవు ఇక ముందు కాలం. కాపాడినావు ఇంతకాలము, కాపాడేదవు ఇక ముందు కాలము. నిన్ను మరువనయ్యా నా జీవితాంతము, నిన్ను మరువనయ్యా నా జీవితాంతము. నీకే నీకే నా బ్రతుకు సొంతము, నీకే నీకే నా బ్రతుకు సొంతము. అందుకొను దేవా ఆరాధన, నా దీన్ స్తుతి నివేదన. అందుకొను దేవా ఆరాధన. నా ప్రార్థనలు ఆలకించు వాడవు, నా మనవులకు సెవియొగ్గు వాడవు. నా ప్రార్థనలు ఆలకించు వాడవు, నా మనవులకు సెవియొగ్గు వాడవు. అంతులేని అనురాగము అంతులేనిదయ్యా నీ అనురాగము. అమరం అతి మధురం నీ దివ్య స్నేహం. అమరం అతి మధురం
నీ దివ్య స్నేహం అందుకొనుము దేవా ఆరాధన నాది స్తుతి నివేదన అందుకొనుము దేవా ఆరాధన నాది స్తుతి నివేదన అందుకొనుము దేవా ఆరాధన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రాలు, సర్వశక్తిమంతుడా స్తోత్రాలు, సర్వోన్నతుడానికి స్తోత్రాలు, జీవం కలిగిన దేవునికి స్తోత్రాలు, ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రాలు, అన్ని విధులు తోడైన తండ్రికి స్తోత్రాలు, స్తుతి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. గొప్ప దేవుడా గొప్ప దేవుడా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రియులమని మేము నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. ఆరాధనకు మీరే యోగ్యుడవునాయి అయ్యా, మీరే యోగ్యుడవునాయి. మీరే మాకు చాలిన దేవుడవుతాను. మీరు మా పక్షంలో ఉన్న గొప్ప దేవుడవుతాను. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. కృప చూపండి అయ్యా, కృప చూపండి అయ్యా. దాటిపోవద్దు తండ్రి, దాటిపోవద్దు నాయన. మమ్మల్ని రక్షించు ప్రభు. స్తోత్రాలు. ప్రతి బలహీనతలన్నిటిని తొలగించి నెమ్మది పరచండి అయ్యా. నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడానికి స్తోత్రాలు, సర్వశక్తి కలిగిన సంపన్నుడానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నా మనసుతో ఆరాధింతున్ నన్ను పూర్ణ బలముతో సేవించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను. ఇంతవరకు ఆదుకున్నావు నన్ను. ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన
ఆరాధన ఆరాధన ఎల్రోయ్ ఎల్రోయ్ నన్ను చూచావే వందనమయ్యా ఎల్రోయ్ నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నీవు నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన 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 యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా స్వస్థపరచవే వందనమయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో నిన్ను ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన 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 హల్లెలూయా 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 మీకు వందనాలు స్తోత్రాలు 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 గొప్ప దేవుడా గొప్ప మహిమ కలిగిన వాడ ఆరాధనకు యోగ్యుడా ఆరాధనకు యోగ్యుడా చాలిన దేవుడా స్తోత్రాలు 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 అయ్యా మా పూర్ణ మనసుతో నేను ఆరాధించామయ్యా మా పూర్ణ శక్తితో నీ నామమును గణపరచాము ప్రభు తండ్రి స్తోత్రాలు ఈ ఉదయకాల ఈ సమయంలో తండ్రి నాయన మా స్తుతుల మీద మీరు ఆసీనుడవై ఉన్నందుకు మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం గొప్ప దేవుడానికి స్తోత్రాలు మహిమ కలిగిన వాడా స్తోత్రాలు ఆరాధనకు 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 వేల కొలది దేవా స్తోత్రాలు స్తోత్రాలు ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా ప్రభు స్తోత్రాలు తండ్రి మీరైతే వేల కొలది దూతలతో నిత్యము 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 ఆరాధింపబడుతున్న దేవుడవు నాయన దేవానికి స్తోత్రాలు మేము జూములో కొంతమందిగా ఉండి ప్రభువా అయ్యా మా పూర్ణ మనసుతో ఆరాధిస్తూ నీ నామమును ఘనపరుస్తూ ఉన్నాము తండ్రి మమ్మల్ని దాటిపోక దీవించు ప్రభువా దీవించు నాయన
దీవించు నాయన. ఆనాడు యాకోబును ఏ విధంగా దీవించావో అయ్యా ప్రభు, నీ పిల్లలమైన మమ్మల్ని తండ్రి మీరు దీవించమని, మమ్మల్ని దీవించమని అయ్యా నీ సన్నిధిలో ప్రభు స్తోత్రాలు తండ్రి. ఆరాధిస్తున్నాము తండ్రి, ఆరాధిస్తున్నాము నాయన. ప్రభు మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మంచి దేవుడవు నీవు నాయన, మా ప్రాణనాథుడవు నీవు తండ్రి. ఆరాధనకు యోగ్యుడవు, మా అందరికీ చాలిన దేవుడు. వందనాలు స్తోత్రాలు. కృప చూపండి అయ్యా, కృప చూపండి అయ్యా, సహాయము చేయండి ప్రభు. దాటిపోవద్దయ్యా, దాటిపోవద్దయ్యా, దీవించమని ప్రభు స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం, స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థన మీరు ఆలకించు నాయన. ఈ జూములో ఉన్న ప్రతి సేవకులను తండ్రి, అయ్యా ఈ జూములో ఉన్న ప్రతి సేవకులను తండ్రి మీరు దీవించు ప్రభు, మీరు దీవించు నాయన. ప్రతి పరిచర్యను మీరు దీవించు నాయన. వారి అవసరతలను మీరు తీర్చండి, వారి తని ప్రభు వారి అక్కర్లు మీరు తీర్చండి తండ్రి. మీ వందనాలు స్తోత్రాలు. సహాయకుడానికి స్తోత్రాలు. ఈ జూమును నడిపిస్తున్న సేవకులను బహుగా 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 మీరు దీవించు నాయన. మీకు వందనాలు స్తోత్రాలు. కృప చూపండి అయ్యా, సహాయము చేయండి ప్రభు. మీకు వందనాలు స్తోత్రాలు. దయగలిగిన దేవుడవు మీరు, కృప కలిగిన దేవుడవు నీవు, ఆరాధనకు యోగ్యుడవు మీరు నాయన. నీ పిల్లమైన మేము మా పూర్ణ మనసుతో ఆరాధిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. సమయంలోనైనా శ్రేష్టమైన సందేశమును అయ్యే బహు విలువైన నీ మాటలు అందించబోతున్న మీ సేవకులను మీరు బహుగా బహుగా మీరు దీవించు నాయన. దీవించు తండ్రి, దీవించు నాయన, దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపండి అయ్యా, కృప చూపండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభు. మీకు వందనాలు స్తోత్రాలు. అన్ని విధాలు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని, నీ మీద దీవెన మీరు ఆశీర్వాదములను మీరు కుమ్మరించి మీ నామానికి మహిమ పొందమని ఈ చిన్న స్తుతి ఆరాధన ప్రభుని యేసుక్రీస్తు వారికే సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. Praise the Lord. Thank you so much, Aygaru. Thank you so much. Let's welcome our speaker for the day, Reverend Dr. Farrell DeFore. Pastor, you look very, very nice today. Great. Pastor, welcome. Praise the Lord. Hello, my friend. How are you? Good, sir. Well, good. Hey, I'm excited. I tell you what, I don't know what he prayed, but I do believe it was powerful. Amen. Yes. I don't know what he said, but I do know that he got a hold of God. So he said, Jesus bless me, don't go away from me. Amen. So don't Amen. like a cross over me, but bless me. I like that. Several times he said, don't cross over me, but bless me. Wow. Don't pass me by. Yeah, amen. No. Don't cross by, but bless me. Well, I tell you what, I'm looking for a good night, and I'm excited to see what's going to happen. Amen. Praise the Lord. So, okay, చాలా సంతోషం. అదే పాస్టర్ గారు ఏం ప్రార్థన చేశారని అడుగుతున్నారు. చెప్పాను, దాటిపోకయ్యా దాటిపోక అన్నాడు కదా, చాలా పవర్ఫుల్ వర్డ్ అది. ఓకే, amen. I want to talk tonight about the 4 enemies that steal your faith. ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరితో మన విశ్వాసానికి 4 శత్రువులు ఉన్నారు. వాళ్ళు ఎవరు అని ఈరోజు మీతో మాట్లాడబోతున్నాను. At all costs, we have to protect our faith because our faith allows the supernatural to happen in our lives. మన విశ్వాసం అనేది మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఎప్పుడు లేకపోయినట్లయితే మరి శత్రువు ఏదో ఒక సమయంలో వచ్చి మన విశ్వాసాన్ని దొంగిలిస్తూ ఉంటుంది. And the devil understands exactly how God works. Joel. So సాతానికి తెలుసు దేవుడు ఎలా పనిచేస్తాడు, ఏ విధంగా విశ్వాసాన్ని అభివృద్ధి చేస్తాడని. కనుకనే సాతాను తన యొక్క అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. And he'll do anything that he can to stop you from having faith. కనుకనే సాతాను మరి దేవుని బిడ్డల్లో విశ్వాసాన్ని కోల్పోవటానికి, విశ్వాసం లేకుండా చేయటానికి శతవిధాలా ప్రయత్నిస్తుందంట. He's going to work overtime so you don't have faith, and if you have it, he's going to try to steal it. కనుకనే నీలో విశ్వాసం లేకుండా ఏదో ఒక రకంగా అవిశ్వాసంగా మార్చాలని, లేదా విశ్వాస పరిమాణాన్ని తగ్గించడానికి శత్రువు అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. And if he doesn't try to steal it, he's going to throw obstacles and roadblocks in your road.
ఒకవేళ నీ సాతాను ఆ మాటను నువ్వు వినలేదు అనుకోండి, అయితే నీ విశ్వాసంలో బాగా బలంగా స్థిరంగా ఉన్నప్పుడు నీ యొక్క మార్గంలో కొన్ని ఆటంకాలు కలుగు చేస్తుందంట. Now, the devil doesn't care uh, if your faith doesn't work properly. He does not care. అయితే నువ్వు గనక సరైన విశ్వాసం లేకుండా అల్ప విశ్వాసిగా ఉన్నట్లయితే సాతాను నీ గురించి పట్టించుకోదు. The devil's primary objective is to stop you from possessing faith. వాస్తవానికి అంటే సాతాను యొక్క ప్రథమ సిద్ధాంతం ఏంటంటే నీలో విశ్వాసం లేకుండా తీసివేయటమే. He wants your faith to be rendered ineffective and useless. కనుక నీలో ఉన్న విశ్వాసం కొద్దిగా ఉండాలి, అది అసలు ఉపయోగపడకుండా నిర్మానుషంగా అయిపోవాలి అనేది దాని ఉద్దేశం. He wants your faith to be stagnant and powerless and unable to produce results. నీలో ఉన్న విశ్వాసం ఎటువంటి ఫలితాలను ఇచ్చేదిగా ఉండకూడదు, ఆ తర్వాత అది వ్యర్థంగా ఉండాలి. He works tirelessly to keep your faith from functioning. కనుకనే మన శత్రువు నీలో విశ్వాసాన్ని తగ్గింపటం కోసం, నీలో విశ్వాసహీనుడిగా మార్చడం కోసం అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. I'm going to give you 4 things that the devil does to try to stop you with your faith. ఈరోజు మీ అందరితో కూడా నీలో ఉన్న విశ్వాసాన్ని ఆటంకపరిచే 4 శత్రువులు ఉన్నాయి, లేకపోతే 4 పనులు, 4 కార్యాలు ఉన్నాయి. అవి నువ్వు తప్పనిసరిగా తెలుసుకోవాలి. If you will go back to the last slide, you'll see the number 1 enemy is sin. సో మొట్టమొదటిది శత్రువు ఏంటంటే పాపం. Sin is a killer. It destroys everything that it touches. సో మొట్టమొదటిది పాపం ఎవరినైతే పడుతుందో ఆ పాపం నశింపజేస్తుందంట. Let's say you have a really nice older home and it's hand built, made of wood, oak beams and everything. ఒక ఉదాహరణకి మీకు మంచి జోల్ బ్యాక్ వెళ్ళదు స్లైడ్, మంచి విశ్వాసం ఒక ఇల్లు ఉందనుకోండి, చక్కగా నిర్మించబడిన గృహం ఉందనుకోండి మీకు. దాని తర్వాత and you feel sorry for this little bitty insect called a termite. అయితే నువ్వు మంచి ఇల్లు కట్టుకుంటావు, ఎంతో మరి బలంగా గట్టిగా కట్టుకుంటావు. కట్టుకున్న కొంతకాలానికి నీకే కనపడినటువంటి చిన్న ఒక దాన్ని ఏమంటారంటే చెదల పురుగు వస్తుంది. Do you understand what a termite can do to a house made of wood? చెదలు ఒక ఇంటిని పట్టినప్పుడు ఆ ఇంటిని ఏం చేస్తుందో మీ అందరికి తెలుసా? A termite was living outside of the guy's house, and the termite was cold and hungry. అయితే ఇంటి బయట జీవిస్తున్నటువంటి ఆ యొక్క చెదపు బట్టే పురుగు మరి ఆకలితోనూ మరి చల్లని వాతావరణంలో ఉంది. అది అంటే ఎంతో ఆక్రోషంతో లోనికి రావాలి, తినాలి ఇంటిని అని ఎదురు చూస్తూ ఉంటుందంట. The man thought, well, I'll bring the termite in and I'll take care of him. He's not hurting anything. అప్పుడు ఆ చెదల పురుగును చూసినటువంటి ఆ వ్యక్తి ఇంటి యజమానుడు అనుకున్నాడంట, ఇది చిన్న పురుగే కదా, అదేం చేస్తుంది, పాపం చలిలో ఉంది, ఆకలి అవుతా ఉంది, నా ఇంట్లోకి తీసుకెళ్దామని చెదల పురుగుని లోనికి తీసుకెళ్ళాడంట. And you invite that one termite in, and the next thing you know, he has every family and friends all over the country come to that house. ఆ తర్వాత మరి ఆయన్ని చూడటానికి వాళ్ళ బంధువులు, స్నేహితులు అనేక మంది వచ్చిపోతూ ఉంటారు. And they go into the walls and they start eating all of the wood. అయితే ఈ చెదల పురుగు ఎప్పుడైతే వచ్చిందో దాంతో పాటు అది వచ్చిన తర్వాత దాంతో పాటు అనేక మంది స్నేహితులందరినీ ఆహ్వానించింది. వాళ్ళందరూ ఏం చేశారు, ఆ ఇంట్లోకి వచ్చినాక ఆ ఇంట్లో ఉన్న ప్రతి చెక్కని, ప్రతి గోడని తినటం ప్రారంభించాయి. And one day you're sitting there having dinner and all of a sudden the roof caves in on you because the termites ate all the wood. అయితే మరి ఒకరోజు నువ్వు సంతోషంగా నీ కుటుంబంతో ఆహారం తింటూ ఉన్నావు, భోంచేస్తున్న సమయంలో అనుకోని విధంగా పైనుంచి కప్పు పడిపోద్ది, లేకపోతే గోడలు బయలుపోతాయి. కారణం ఏంటంటే అనేక సంవత్సరాల నుంచి ఆ చెదల పురుగు పట్టి ఆ గోడను తింటూ ఉన్నది. Sin will
be your demise and it will kill you. కాబట్టి పాపం అనేది అది చిన్న కంటికి కనపడదు, కానీ అది ప్రాణాన్ని తీస్తుంది, విశ్వాసాన్ని తీస్తుంది. లేతే The house looked good the day before. You would have never known there was a problem, but sin destroys the house. నిన్నటి వరకు ఇల్లు చూడటానికి చక్కగా ఉంది, బయట రంగు అన్ని బాగున్నాయి, కానీ లోన చెదలు పురుగు పట్టి ఆ గోడల్లో ఉన్న శక్తిని అంతటిని పీల్చేస్తని తింటుని అని ఎవరికి కనబడదు. Romans chapter 6 verse 23 says, the wages of sin is death. మరి రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏముంటుందంటే, మరి పాపం వల్ల వచ్చు జీతము మరణము అని. Sin will kill your relationships, your body, your mind, anything that it touches, but it will kill your faith. అయితే మరి పాపం అనేది దేన్ని అయితే పట్టుకుంటుందో ప్రతి దాన్ని చంపి తినివేస్తుంది. Now, God cannot honor sin and he cannot reward sin. దేవుడు పాపాన్ని మరి భరించలేడు, అంటే ఆయన సహించుకోలేడు. The Bible said in Hebrews chapter 11 verse 6, he is a rewarder of those that believe. మరి 11వ అధ్యాయం హెబ్రీయుల రాసిన పత్రిక 6వ వచనంలో ఈ విధంగా రాయబడింది, విశ్వసించు వారికి ఆయన బహుమానం అనుగ్రహించి దేవుడై ఉన్నాడు అని. And those that diligently seek him. మరి ఆ తర్వాత ఆసక్తితో వెదుకు వారికి ఆయన దొరుకును అని. God loves to give good gifts to his children. మరి దేవుడు తన బిడ్డలకి మంచి బహుమానాలు ఇస్తాడు. He loves to do that because he is a rewarder. He's a good, loving, caring God. కారణం ఏంటంటే తన బిడ్డలకి ఎప్పుడు కూడా మంచి ఈవులను ఇవ్వాలని ఆశిస్తాడు దేవుడు. ఆయన మంచి దేవుడు, మంచి ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. But sin keeps you from being able to bless you. కానీ పాపం నీలో ఉన్నటువంటి పాపం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, ఆ ప్రేమని పొందుకోకుండా అది అడ్డుపడుతూ ఉన్నది. Pastors, we talk a lot about everything in the world, but we don't talk about sin. We don't want to offend no one. పాస్టర్ గారు మనం ప్రసంగాల్లో అనేక సార్లు అనేక విషయాలు బోధిస్తూ ఉంటాం, కానీ పాపం గురించి తక్కువగా బోధిస్తూ ఉంటాం. But we are power packed pastors, so we must tell the truth. We must tell the word of God. మన శక్తి కలిగిన సేవకులం కనుకనే వాక్యం ఉన్నట్టుగా బోధించే వారిగా ఉండాలి. He cannot allow sin to be in our lives. కాబట్టి దేవుడు మరి మన జీవితాల్లో పాపం ఉండటం ఏమాత్రం సహించుకోలేడు. And so as believers, we need to walk by faith. మరి దేవుని బిడ్డలుగా మనం విశ్వాసంతో నడిచే వాళ్ళమై ఉండాలి. The Bible said in Romans 14:23, for whatever is not from faith is sin. మరి రోమా 14:2లో మరి విశ్వాసం కానిదేదో అది పాపమై ఉన్నది అని. So we need to understand faith and sin cannot go together. కనుకనే మనం ఈ సమయంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటి, పాపము మరియు విశ్వాసము రెండు కలిసి ఉండలేవు. So we've got to get rid of sin in our lives and in our people's lives. మరి మన జీవితాల్లో నుండి, మన ప్రజల జీవితాల్లో నుంచి పాపంని విముక్తి పొందేవారిగా ఉండాలి మనం. Don't expect God to move and answer your prayers if you're living in sin. ఒకవేళ నువ్వు పాపంలో జీవిస్తూ దేవుడు నా ప్రార్థనని ఆలకించాలి, నాకు సమాధానం ఇవ్వాలి అని ఎదురు చూడొద్దు. Psalm 66 verse 16 says, if I regard iniquity in my heart, the Lord won't hear me. మరి 66వ కీర్తన 6వ వచనంలో ఏమని రాయబడిందని, నేను పాపమును లెక్కించిన ఎడల దేవుడు నా మొర ఆలకించకుండా ఉండును అని. You know, the eyes of the Lord are on the righteous. అంటే దేవుని యొక్క దృష్టి నీతిమంతుల మీద ఉన్నదంట. God's ears are open to your prayers. మరి నువ్వు నీతిమంతురాలు అయితే దేవుని యొక్క చెవులు నీ ప్రార్థనని వినడానికి సిద్ధంగా ఉన్నవి. But the face of the Lord is against those who do evil. కాబట్టి చెడు చేయ వాళ్ళకంటే మరి దుర్మార్గము చేయ వారికి దేవుడు వ్యతిరేకంగా ఉన్నాడు.
Power Pack pastors, you need to have your people understand God cannot bless sin because sin is a killer of faith. కనుక నీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చెప్పాలి, పాపం వాళ్ళ జీవితంలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకోలేరు అని. If your people are going to live unrighteous and unholy, it will wreck their faith. కాబట్టి నీ సంఘంలో ఉన్నటువంటి ప్రజలు వారు మరి మరి అనీతిమంతులుగాను పాపంతో కలిగి ఉన్న జీవితం ఉన్నట్లయితే వాళ్ళు ఆశీర్వదించబడలేరు. It's sad to say some of America's finest pastors were living in sin, especially this past couple of months, and they got caught and it destroyed their work. మరి గత కొన్ని మాసాల నుంచి అమెరికా దేశంలో చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద పేరు పొందినటువంటి సేవకులు మరి పాపం వారి జీవితంలో ఉండి ఈ మధ్యనే పట్టబడ్డారు. ఆ ఒక్కసారి పట్టబట్టడం ద్వారా వారు అప్పటి వరకు చేసిన పరిచర్య అంతా కూడా కుప్పగూలిపోయింది. David said in the book of Psalms 119, I've hid your word in my heart that I might not sin against you. మరి 119వ కీర్తనలో దావీదు మహారాజు రాస్తూ ఉన్నాడు, నేను పాపం చేయకున్నట్లుగా నీ వాక్యమును నా హృదయంలో దాచుకొని ఉన్నాను అన్నాడు. What Jesus was saying, pastors, is that we've got to be vigilant, aware, alert, attentive, and on guard. కనుక మరి సేవకులుగా మనం ఎప్పుడు కూడా మరి వివేకముతో తెలివితో మరి మెలకుగా ఉండాలి. We have a saying in America, if you give the devil an inch, he will take a whole mile. మరి అమెరికాలో ఒక మాట చెబుతూ ఉంటాడు, అదేంటంటే సాతానికి నువ్వు 1 ఇంచు స్థలం ఇచ్చినట్లయితే అది నీ దగ్గర ఉన్న స్థలం అంతా కూడా గుంజేసుకునేది అని. The number one enemy is sin. Number 2, the feelings of unworthiness. నీ విశ్వాసానికి మొదటి శత్రువు ఏంటంటే పాపం, రెండవ శత్రువు ఏంటంటే నేను ఎందుకు పనికిరాని వాణ్ణి అనే అభద్రతా భావం. When you feel unworthy, you don't have the proper perspective of who you are in Christ. ఎప్పుడైతే నీకు అభద్రతా భావం ఉన్నట్లయితే అప్పుడు దేవుని పరిచర్యలో నువ్వు విలువైన వానిగా ఉండలేవు. Some people might see you that you have a lot of achievements. They'll notice your kindness and your potential. చాలా మంది నిన్ను చూసి, నువ్వు చాలా పనులు చేసావు, గొప్ప గొప్ప పనులు చేసావు, సేవ బాగా జరిగించావు, అనేక కార్యక్రమాలు చేసావు అని అనేక మంది నీలో ఉన్నటువంటి ఆ యొక్క తలాంతుల్ని గుర్తించవచ్చు. But when people see you, they see good things. But when you look at yourself, you see mistakes, inadequacies, and failures. కాబట్టి బయట ప్రజలు నిన్ను చూసినప్పుడు గాయగారు గొప్ప సేవ చేస్తున్నాడు, గొప్ప మీటింగ్లు పెడుతున్నాడు, మంచి డ్రెస్సులు వేస్తున్నాడు అని అనుకుంటారు. కానీ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు తెలుస్తుంది నువ్వెవరివి అని. నీలో ఉన్న తప్పులు నీకు గుర్తొస్తా ఉంటాయి, నీలో ఉన్న బలహీనతలు నీకు గుర్తొస్తా ఉంటాయి. Unworthiness will hold you back from ever having faith. ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీలో ఆ అభద్రతా భావం, నేను పలానా చోట అబద్ధం ఆడాను, పలానా చోట ఈ విధంగా చేశాను, పలానా పని చేశాను అని ఇటువంటి ఆలోచనలన్నీ నీలో గుర్తొచ్చినప్పుడు నేను సేవకు పనికిరాను నేను అనే ఒక అభద్రతా భావం నీలో వస్తుంది. The devil wants to stop you by sin and by making you feel unworthy. కనుకనే సాతాను చాలా తెలివిగలవాడు. నువ్వు చేస్తున్న పరిచర్యను ఆపటం కోసం మొట్టమొదటిసారిగా పాపంతో ఆపాలని చూస్తుంది. లేకపోయినట్లయితే నువ్వు ఎందుకు పనికిరాని వాడివి అనే ఆలోచన, అంటే నువ్వు దానికి సరిపోయిన వాడివి కాదు అనే ఒక అపభద్రతా భావాన్ని నీలో పుట్టించి నీ సేవను ఆపాలని ప్రయత్నిస్తుంది. When you're in your greatest hour of need, pastor, and your church is in the greatest hour of need, you need to hold your head up high, not out of pride, but with confidence that God's going to answer your prayers. కనుక ఎప్పుడైతే నీ సంఘానికి నువ్వు అవసరమై ఉన్నావు, నా తర్వాత దేవుని పరిచర్యకి నువ్వు అవసరమై ఉన్నావు, కనుకనే ఇటువంటి ఆలోచనలన్నీ వచ్చినప్పుడు నువ్వు పైకి చూడాలి. పైకి అంటే గర్వంతో పైకి కాదు, కానీ దేవుని మీద విశ్వాసంతో, దేవుని మీద మరి నమ్మకంతో పైకి చూడాలి. అయ్యా నేను అపవిత్రుడినే, కానీ నన్ను వాడుకునే దేవుడు మీరు అనే ఒక నమ్మకాన్ని కలిగి ఉండాలి. One of my favorite verses is Hebrews 4:16. It says, let us come boldly to the throne of grace. అందుకే ఏప్రిల్ రాసిన పత్రిక 4:16 ఏమంటుందంటే మనం ధైర్యముగా ఆయన కృపా సన్నిధికి వెళుదాము అంటున్నాడు. Power Pack pastor,
you come boldly to God. You tell your people to come boldly and confidently. శక్తి కలిగిన సేవకుడా సేవకురాలా మీరు ధైర్యంగా దేవుని సన్నిధికి ప్రవేశించండి. మీ సంఘానికి కూడా చెప్పండి, మీరు కృంగిపోవద్దు, ధైర్యంగా మీరు దేవుని సన్నిధికి రండి అని చెప్పాలి. We need to understand who we are in Christ. కనుకనే And once you క్రీస్తులో realize మనం that, ఎవరో క్రీస్తులో మనం ఎవరో మనం అర్థం చేసుకోవాలి. once you realize that, your faith will grow exponentially. కనుకనే ఎప్పుడైతే నువ్వు బాగా విశ్వాసంలో వృద్ధి చెందుతావో అప్పుడు నీకు దేవుని యొక్క జ్ఞానం ఎక్కువైతుంది. అప్పుడు ఇవన్నీ కూడా నువ్వు మరి అధిగమిస్తావు. You know, there's a lot of people that will say, we are all sinners saved by grace. అయితే చాలా మంది చెబుతుంటారు, మనం అందరం కూడా పాపులం అయి ఉన్నాం, ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డాము అని. That's what we used to be. ఆ విధంగా మనం ఆ విధంగా రక్షించబడ్డాం. I'll tell you this. The Bible says in 2 Corinthians 5:17, if anyone is in Christ, he's a new creation. మరి మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 5:17 ఏముంటుందంటే క్రీస్తులో మనం అందరం కూడా నూతన సృష్టి అయి ఉన్నాము అని. Old things have passed away and new things have come. పాతవి సమస్తం గతించెను, సమస్తము నూతనమయ్యను అని. I tell you, it's a good thing to be a new creation in Christ. మరి క్రీస్తులో మనం నూతనంగా ఉండటం చాలా గొప్ప విషయం. But the old man is dead. మరి పాత మనిషి, నీలో ఉన్న పాత మనిషి చనిపోయాడు. And the new man has come back to life. మరి నూతన వ్యక్తి, నూతన సేవకుడు నీలో ఉద్భవించాడు. We aren't the same person we used to be. మనం అదే మనిషిగా ఉన్నాం. The devil wants you to think you're unworthy and a failure and a mess up. కనుకనే సాతాను ఎప్పుడు కూడా నువ్వు యోగ్యుడవు కాదు, నువ్వంతా చాలా తప్పులున్నాయి, నీలో చాలా బలహీనతలు ఉన్నాయి, నువ్వు అసలు సేవకుడిగా పనికిరావు అని ఎప్పుడు మరి సాతాను నీ మీద పితులు చెబుతూ ఉంటుంది. The devil wants you to think as well as your people so that you are no good, that he wants to steal your faith, and he doesn't want you to feel worthy. He doesn't want you to feel confident. కాబట్టి నువ్వు దేవుని సేవలో దేవుని పట్ల నమ్మకం కలిగి ఆయన సేవలో ముందుకెళ్లకుండా ఉండటం కోసం సాతాను అనేక కుట్రలు పన్ని నిన్ను ఒక అయోగ్యునిగా మరి Quit looking at your faults and your shortcomings and imperfections. Don't look at those any longer. కనుక నీలో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనతల వైపు ఎప్పుడు చూస్తూ ఉండొద్దు. The book of Psalms says that he took those things and he threw them as far as the east is from the west. మరి తూర్పుకు పడమర ఎంత దూరమో ఆయన మన తప్పులు, మన యొక్క పాపములను అంత దూరం చేసి ఉన్నాడు అని కీర్తనలో రాయబడి ఉన్నది. There should never be a time where the enemy makes you feel unworthy. కాబట్టి మరి సాతాను నిన్ను అయోగ్యునిగా ఎప్పుడైనా నిన్ను అనుకునేటట్టుగా చేస్తున్నట్లయితే అది సరైనది కాదు అని నమ్మాలి. We need to renew our mind with the washing of the word. కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా అనుదినం నీ యొక్క మనస్సుని పరిశుభ్రం పరుచుకోవాలి. Don't let the devil try to convince you and your people that you're unworthy ever again. కాబట్టి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే నీ కుటుంబస్తులు కానీ, లేకపోతే నీ సంఘం కానీ, ఎవరైనా సరే సాతాను కానీ నువ్వు సేవకు పనికిరావు అనే ఆలోచన నీ దగ్గరకు రానివ్వకండి. You're blood bought, sanctified, set apart and holy, thank God. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు, మరి పరిశుద్ధునిగా మార్చబడ్డావు. హల్లెలూయా. You know, it's so important to get rid of that kind of thinking. కనుకనే అటువంటి ఆలోచనల్ని అధిగమించడం అనేది సేవకుడికి చాలా ప్రాముఖ్యమైన విషయం. It's important that you and your church understand who you are in Christ. కనుకనే నీవు నీ సంఘం క్రీస్తులో మీరు ఏమై ఉన్నారో గ్రహించటం చాలా ప్రాముఖ్యమైన విషయం. God's going to do great things with you, but I need you to understand there's a third enemy. అయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ఇప్పుడు మనం రెండు చూసాం, మూడో మరి శత్రువు విశ్వాసం. When you don't walk in love towards other people, when you don't walk in love towards other people, that's an enemy. అంటే ఇతరుల్ని ప్రేమించకుండా ఉండటం కూడా అదొక, అంటే ఇతరుల్ని అంగీకరించకుండా ఉండటం మరి అది నీకు శత్రువు అయినది. You cannot live with unforgiveness.
అంటే ఇతరులను క్షమించే మనసు, ఒక రకంగా ప్రేమించే మనసు, క్షమించే మనసు నీకు ఉండాలి. అలా లేకుండా పోయినట్లయితే అదే నీ విశ్వాసానికి శత్రువు. If you don't love other people, it's like drinking poison while expecting the other person to die. ఇతరులని నువ్వు అంగీకరించకుండా, ఇతరులను క్షమించకుండా నువ్వు ఉన్నట్లయితే దాని అర్థం ఏంటంటే మరి ఆ మనిషిని చనిపోవటం కోసం నువ్వు విషం తాగినట్టుగా ఉండింది. When the hurts that you have, they offend you more than the person that you know. వాస్తవానికి నువ్వు ఇతరులను క్షమించకుండా ఆ కోపం, ఆ కసి నీ మనసులో ఉంచుకున్నట్లయితే అవతల వ్యక్తి కన్నా ఆ కసి, కోపాన్ని మోస్తున్న నీకే ఎక్కువ నష్టం జరుగుతుంది. You can never live a life of faith while you're holding on to resentment, hatred, anger, and bitterness. మరి నీలో కోపము, మరి క్షమాపణ లేకపోవటం, లేకపోతే ఇతరుల పట్ల ద్వేషము, ఇవన్నీ పెట్టుకొని దేవుని దగ్గరికి సమీపించలేవు. When you don't walk in love, that is an enemy of your faith. కాబట్టి ఇతరుల్ని క్రీస్తు ప్రేమతో ప్రేమించినట్లయితే అదే నీ విశ్వాసానికి గొప్ప శత్రువు. You cannot receive faith if you're not connected to God. మరి దేవునితో సంబంధం లేకపోయినట్లయితే నువ్వు ఇతరులను అంగీకరించలేవు. You cannot love God and hate people. మరి దేవుణ్ణి ప్రేమిస్తూ నీ తోటి వాళ్ళని నువ్వు ద్వేషించకూడదు. It's impossible. అది అసాధ్యం. So if you're not walking in love toward people, your faith cannot work. కాబట్టి నువ్వు ఇతరులని నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించకపోయినట్లయితే నీ విశ్వాసం పనిచేయదు. You can't have faith or grow in faith, and you can't use your faith. కనుక నీ విశ్వాసం పొందుకోలేవు, విశ్వాసం ప్రకారం నడవలేవు, విశ్వాసంలో మరి నువ్వు నడవలేవు. I know that there are some people in your church, pastor, that you may have hard feelings and unforgiveness with. You need to take care of that because you will not operate in faith. నీ సంఘంలో కానీ, నీ కుటుంబంలో కానీ, లేకపోతే నీ ప్రాంతంలో కానీ కొంతమంది అంటే నీకు నచ్చదు, కొంతమంది వాళ్ళ ప్రవర్తన నీకు నచ్చదు, వాళ్ళని క్షమించలేకుండా ఉన్నావు, వాళ్ళని మరి ప్రేమించలేని స్థితిలో ఉన్నావు, కానీ అది నీకే నష్టం. కనుక వెంటనే వాళ్ళని క్షమించి వారిని నిన్ను వలె వారిని ప్రేమించడం నేర్చుకోవాలి. I want to look at Mark chapter 11. Everybody loves that scripture in Mark 11. మార్కు సువార్త 11వ అధ్యాయము. Which was? They love that scripture because it's powerful. It talks about faith. మరి ఇది విశ్వాసం గురించి రాయబడింది కనుక అనేక మంది దీన్ని ఇష్టపడుతూ ఉంటారు. They like that kind of God faith, mountain moving faith. కాబట్టి మరి గొప్ప విశ్వాసం, కొండలను పెగిలించే విశ్వాసం. They want to see supernatural things take place. కనుకనే మరి గొప్ప అసాధ్యమైన కార్యాలు జరగడం చూస్తారు ఇటువంటి విశ్వాసం. But Mark 11:22 tells us, have faith in God. అయితే 11వ అధ్యాయం 22వ వచనం, అందుకు యేసు వారితో ఇట్లా నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. It tells you that you can say to this mountain, it's going to be thrown into the sea. ఎవడైనా నీ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చేసినది జరుగునని మరి నమ్మిన ఎడల వారు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. If you will believe and not doubt in your heart, it will happen. కాబట్టి నువ్వు అనుమానించకుండా నమ్మినట్లయితే అది జరుగుతుంది. But Mark 11:25 is so important. 25వ వచనం కూడా, మీరు ఒకరి మీద విరోధమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. ఆమేన్. When you are praying, first forgive anyone you're holding a grudge against. కనుక నువ్వు నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు ప్రార్థన ప్రారంభించినప్పుడు మొట్టమొదటిసారి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ శత్రువులను క్షమించటం. Wow. If you don't do that, the enemy is going to steal your faith in that area. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ముందుగా ఎవరి మీద నీకు ద్వేషం ఉందో వాళ్ళని క్షమించినట్లయితే మరి శత్రువు సిద్ధంగా ఉంటుంది నీ విశ్వాసాన్ని మరి You got to walk in love and you got to walk in forgiveness. కాబట్టి ఇతరులను క్షమించి, ఇతరులను అంగీకరించి, ఇతరులను ప్రేమించి గౌరవించేటువంటి మనసును కలిగి నడవాలి. అప్పుడే విశ్వాసం వృద్ధి చెందుతుంది. Why do you think the devil works so hard to get us to be offended with everybody?
ఎందుకు సాతాను మనం ఇతరులతో మరి విభేదాలు కలుగజేస్తుంది? He does it to steal your faith. కారణం ఏంటంటే మీ విశ్వాసాన్ని దొంగిలించడం కోసం. If I can just get, the devil says, if I can just get people to be offended and angry with one another, మరి అందుకే సాతాను అనుకునేది, ఈ మనుషుల మధ్యలో విభేదాలు సృష్టించాలి, ఒకరినొకరు ద్వేషించుకోవాలి, ఒకరినొకరు తిట్టుకోవాలి, కొట్టుకోవాలి అని అది అనేక క్రియలు సృష్టిస్తూ ఉంటుంది. then I can stop their faith. అప్పుడు వారిలో ఉన్న విశ్వాసాన్ని నేను మరి ఆపుతాను అనుకుంటుంది. We're almost finished, but there's a fourth enemy. మరి 4వ శత్రువు కూడా ఉన్నాడు, ఇదే చివరిది. It's a dangerous thing because it keeps people from missing out on the blessing of the Lord. మరి అది చాలా ప్రమాదకరమైంది, ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోకుండా అది ఆపుతుంది. జోయల్. Yes. That fourth enemy is the double-mindedness. 4వ శత్రువు ఎవరంటే మరి 2 మనసులు, అంటే ద్విమనస్సు. The Bible talks about it in James chapter 1. Let him ask in faith with not doubting. You can read the scripture if you would like. యాకోబు పత్రిక Chapter 1 verse 5 and 8. 5వ నుంచి 8వ వచనం వరకు. I'm going to read. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగువలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపుగా అందరినీ ధారాళముగా దయచేయువాడు. 6. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండు. 7. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. 8. గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. Yes. Double-minded person is like a person with two heads facing opposite directions. ద్విమనస్కుడు అంటే ఎవరంటే 2 తలలు గల వాళ్ళలాగా. అప్పుడు 2 తలలు, ఈ తల ఇటు చూస్తే ఈ తల ఇటు చూస్తా ఉండేది. You cannot be double-minded because that is doubting in your heart and it will kill your faith. మరి ద్విమనస్కత్వం అనేది ఉండకూడదు. ఆ ద్విమనస్తత్వం అనేది నీలో ఉన్న విశ్వాసాన్ని చంపివేస్తుంది. James was very serious when he wrote that scripture. మరి ఈ మాటలు రాస్తున్నప్పుడు యాకోబు మరి ఎంతో మరి ప్రాముఖ్యంగా ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. Double-mindedness, doubt, unbelief, confusion, indecision is a killer of your faith. కాబట్టి ద్విమనస్కత్వం, అనుమానం, లేకపోతే అవిశ్వాసం, ఇవన్నీ కూడా నీ విశ్వాసాన్ని మరి చంపే విధంగా ఉన్నాయి. James is saying that double-mindedness is like the waves in a sea. మరి అదే వాస్తవానికి ఈ యొక్క ద్విమనస్కులు ఎలాంటి వాళ్ళంటే సముద్రంలో వచ్చే అలలు లాంటి వాళ్ళంట. Double-mindedness will kill your faith. కాబట్టి ద్విమనస్కత్వం అనేది నీ విశ్వాసాన్ని మరి చంపుతుంది. Those 4 things will kill your faith quicker than anything else. ఈ 4 విషయాలు నీలో ఉన్న విశ్వాసాన్ని మరి నాశనం చేసే విధంగా ఉన్నవి. Pastors, Power Pack pastors, go after faith and get it to your people so they will walk in faith. కాబట్టి శక్తి కలిగిన సేవకులారా, మీరందరూ కూడా విశ్వాసంతో ముందుకు వెళ్ళండి, విశ్వాసంతో పొందుకోండి, విశ్వాసాన్ని మరి మీ యొక్క సంఘానికి పంచిపెట్టండి. I remember Peter was the only disciple to ever walk on water. మరి యేసు ప్రభు శిష్యులందరిలో కూడా కేవలం పేతురు ఒక్కడే మరి నీటి పైన నడిచినట్టుగా మనం చూస్తాం వాక్యంలో. He gets out of the boat and starts in faith. కాబట్టి ఆయన పడవలో నుంచి కాలు పెట్టి విశ్వాసంతో నడవటం ప్రారంభిస్తాడు. He's walking to Jesus. ఆయన యేసు వైపు చూస్తూ నడుస్తూ ఉన్నాడు. He's doing the impossible. మరి అది అసాధ్యమైన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. And he started to sink. Why? Because he was double-minded. మళ్ళీ ఆ తర్వాత కొన్ని 4 అడుగులు వేసిన తర్వాత నీళ్ళలోకి మునిగిపోవటం ప్రారంభమైంది. కారణం ఏంటంటే ఆయన ఆ సమయంలో ద్విమనస్కుడుగా ఉన్నాడు కాబట్టి. He took his eyes off Jesus and started putting his eyes on the waves and the storm.
కాబట్టి యేసు మీద దృష్టిని తీసి సముద్రంలో లేస్తున్న అలల మీద నీళ్ల మీద ఉంచాడు. అందుకే ఆయన మునిగిపోవడం ప్రారంభించాడు. I can hear him now as he's out on that sea. This is crazy. I'm going to die. Who does this? అయితే ఆయన అనుకోని ఉండొచ్చు ఆ సమయంలో మునిగిపోతున్న సమయం, అయ్యో ఇదేంటి, నేను ఇలాంటి వ్యర్థమైన పని చేశాను, నేను మునిగిపోతున్నాను, చనిపోతానేమో అని భయపడి ఉండొచ్చు. He went from being full of faith to being double-minded. కాబట్టి ముందు పడవలో నుంచి నీళ్ళ మీద అడుగేసినప్పుడు పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. ఆ 4 అడుగులు వేసిన తర్వాత మరి ద్విమనస్కుడిగా ఆలోచించాడు, 2 చూశాడు, దేవుడు ఇటు లోకం 2 వైపు చూశాడు, మునిగిపోతున్నాడు. And he began to sink, and Jesus grabbed him and raised him back up. కాబట్టి ఆయన మునిగిపోతున్న సమయంలో యేసు ప్రభు ఆయన పట్టుకొని పైకి లేపాడు. How can you be so little faith, disciples? కాబట్టి అల్ప విశ్వాసులారా, ఎందుకు మీరు అంత అల్ప విశ్వాసం కలిగి ఉన్నారు అంటాడు. Anytime your faith is weak, you need to check those 4 areas in your life. ఎప్పుడైనా నీలో ఉన్న విశ్వాసం మరి తక్కువైతుంది, అల్ప విశ్వాసిగా మారుతున్నావు అనుకున్నప్పుడు ఈ 4 విషయాలు మీరు పరీక్షించుకోవాలి. Guard your faith at all cost. మరి ఏమైనప్పుడు కూడా నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. Because the enemy wants to steal it. ఎందుకంటే మరి నీ శత్రువు నీలో ఉన్న విశ్వాసాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. I'm going to pray for you now, Power Pack pastors. మీకోసం ప్రార్థిస్తున్నాం. శక్తి కలిగిన సేవకులారా, మీకోసం ప్రార్థన చేస్తాను. Lord God, I pray that you would be with our pastors today. ప్రభా, ఈరోజు నాయన ఇక్కడున్న శక్తి కలిగిన సేవకులు మీ సేవకులందరితో మీరు ఉండమని మేము ప్రార్థిస్తున్నాం. I pray that our Power Pack pastors would be full of faith and fire of the Holy Ghost. మరి శక్తి కలిగిన సేవకులందరూ కూడా నాయన మీ శక్తితో నింపబడుదురుగాక, పరిశుద్ధాత్మ అభిషేకం అందరి మీదకి వచ్చును గాక. I pray we would stand fast and strong and be alert when the enemy comes knocking at our door. నా తండ్రి, మరి ఎప్పుడైనా శత్రువు వచ్చి మరి ద్వారాన్ని తాకినప్పుడు మరి ఎంతో మరి దృఢంగా నిశ్చయంతో వారు ఎదుర్కొందురుగాక. We will not allow him to steal our faith in the name of Jesus. మరి మాలో ఉన్న విశ్వాసం శత్రువు దొంగిలించకుండా ఉండునుగాక. Our Power Pack pastors are going to be mighty men and women of God. నా శక్తి కలిగిన సేవకులందరూ కూడా గొప్ప సేవ జరిగించుదురుగాక. And I declare that over them today in Jesus' mighty name. యేసు నామములో ఇది జరుగునుగాక వీరందరి జీవితాల్లో అని. Amen and amen. 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 Thank you so much for having me, Solomon. Thank you so much, Pastor. Powerful message. Thank you so much for the power word. Well, you know I love you and your family, and I love my friends in India. Thank you so much. Praise the Lord. God bless. Bye-bye. అయ్యగారు ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఎలీషా పాస్టర్ గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. ఇందా పాటలు పడినటువంటి ఎలీషా పాస్టర్ గారు ఉన్నారా? ప్రార్థన చేసి చేయండి సార్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. మీరు గొప్ప దేవుడు, మహిమ కలిగిన వాడవు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపా కనికరములకై లెక్కలేని వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి. ఇప్పటిదాకానైనా తండ్రి స్తోత్రాలు ప్రార్థనల ద్వారా, అయ్యా స్తుతి ఆరాధన ద్వారా, శ్రేష్టమైన సందేశముల ద్వారా తండ్రి నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం. నిజంగా మేమందరము కూడా తండ్రి అయ్యా విశ్వాసములో తండ్రి నిలకడగా నిలిచినట్లు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవాతరు ఎవరు మృంగుదమని సాతానుడు తండ్రి అనేక విధములుగా తండ్రి పొంచి ఉంటుండగా తండ్రి సాతాను చేతుల్లో తండ్రి స్తోత్రాలు పడకుండా నాయన నీ హస్తములో నీడలో మమ్మల్ని అందరినీ మీరు భద్రపరచండి, మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చక్కని శ్రేష్టమైన మాటలు ప్రభువా అయ్యా తన మీ సేవకుల ద్వారా మీరు అందించినందుకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రతి హృదయములోనైనా ప్రతి సంఘములో తండ్రి ఇలాంటి శ్రేష్టమైన మాటలు తండ్రి వినబడినట్లు కృపదయిచ్చమని ప్రార్థిస్తున్నాను. దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా తండ్రి స్తోత్రం నడిపిస్తున్న తన సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాను. దేవా మీకు వందనాలు. సేవకులను బహుగా
మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఈ జూములో ఉన్న ప్రతి సేవకురాన్లను మీరు బహుగా దీవించు ప్రభువా. వారి అవసరతలు అక్కరు తీర్చగలిగిన గొప్ప దేవుడు నీవేనాయన. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. నిజంగా తన విశ్వాసంతో అయ్యా పట్టుదలతో తన స్తోత్రాలు ప్రతి సేవకులను ప్రార్థన పూర్వకంగా ముందుకు కొనసాగునట్లు కృపదయించమని ప్రార్థిస్తున్నాను దేవా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నీకు వందనాలు. కృప చూపండి, సహాయం చేయండి. అతి శ్రేష్టమైన మాటల ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మీరు తృప్తిపరచినందుకు మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు సమర్పించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రభు మీ పాదాలు పట్టుకుంటుండగా మాకును మీరు తోడై ఉండి సహాయం చేయమని ఈ దినము మొదలుకొని మళ్ళీ వచ్చే శనివారం దాకానైనా ప్రభు నీ పిల్లలైన మా అందరికీ ప్రభు తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఏ శోధకుడు తండ్రి ఎవరిని ముట్టకుండా నాయన దేవ ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆస్తముల కింద దేవ మీ రెక్కల నీడలో భద్రపరిచి మీరే కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు. అన్ని విధాల మాకు తోడుగా ఉండి సహాయం చేయమని నీ మీద దీవెన మీ ఆశీర్వాదం కుమరించమని మీ సేవకులను ప్రతి ఒక్కరిని అయ్యా తరి స్తోత్రాలు మీరు దీవించి ఆశీర్వాదించి దీవెన దయచేయమని మా ప్రభును తమ ప్రియకుమారుడును యేసయ్య అతి పరిశుద్ధ నామంలోనే ప్రార్థన చేస్తా ఉన్నాను తండ్రి. ఆమేన్. మన పరమ ప్రేమయు మన రక్షకుడైన యేసు క్రీస్తుల వారి కృపయు మనకును సకల పరిశుద్ధులకు ముఖ్యంగా ఈ జూమును ఏర్పాటు చేసి నడిపిస్తున్న దేవుని సేవకులకు ఈ దినాన వర్తమానం అందించిన దేవుని సేవకులకు ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము సదాకాలము తోడై ఉండి సకల సత్యములో నడిపించును గాక. ఆమేన్. Amen. God bless you all. Thank you so much for joining. God bless you all. See you next week.